నగరంలోని స్థానిక 25 కళా సంఘాల కార్యాలయం నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా మ్యూజికల్ డాన్స్ అకాడమీ వారిచే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఇళయరాజా జన్మదినం సందర్భంగా స్థానిక టౌన్ హాల్ నందు ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి రెట్రో ఆఫ్ ఎస్పీబీ ఇళయరాజా పేరుతో సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు బ్రోచర్ ను ఆవిష్కరించారు. తదనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటలను ఇళయరాజా స్వరపరిచిన గీతాలను ఆలపిస్తామని తెలియజేశారు. కావున ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నెల్లూరు నగర ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని సంగీత విభావరిని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు, డాన్స్ మాస్టర్ విజయ్, దోర్నాల హరిబాబు, అమీర్ జాన్, భాగ్యలక్ష్మి, రేవతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ విజయ్ కుమార్ గారు 20 సంవత్సరాల నుంచి ఎంతమందో శిష్యులు నాట్యంగా నేర్పించి నాట్యాచారం చేసి దేశ విదేశాల్లో ఆ శిష్యునికి ఎంతో పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి విజయ్ కుమార్ గారు. వారు 20 సంవత్సరాలు స్థాపించి అక్కడి నుంచి వస్తూ గత 5 సంవత్సరాల నుంచి ఒక బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానంతో ఆయన శిష్యుడిగా, అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఇళయరాజా గారి అభిమానంతో 5 సంవత్సరాల నుంచి సంగీత విభావన చేస్తారు. అంటే దాంట్లో పాడాలని వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా పాడచ్చు. 5 సంవత్సరాలకి మనం చేసుకుంటూ రేపు 7వ తారీఖు ఎల్లుండి టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి ప్రోగ్రాం జరుగుతుంది. దాంట్లో నాట్యం డ్యామ్ ఉంటుంది, ప్లస్ పాటలు ఉంటాయి. దానికి ముఖ్యంగా మనం గొప్ప చెప్పని మన ఎస్పీ మధుసూదన్ గారికి ఆ పాట అంటే ఎంతో ఇష్టం. ఆయన తన హోదాని తగ్గించుకొని తన ఒక గాయకుడిగా పేరు తేవాలని వారు రావటం సరేనా. అంటే యాక్చువల్గా ఏంటంటే రాదు, కానీ ఆయన ఆ పాట మీద అభిమానంతో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానంతో వారు రావటము, ఆ పాట పాడటం. నిజంగా అటువంటి వాళ్ళు చాలామంది మీరు చూసేవాళ్ళు. మన టీవీలో సినిమాలు తప్పితే నిజ జీవితంలో మనం ఆ విధంగా స్టేజ్ మీద విజయ్ కుమార్ పాడేవాళ్ళు, వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, ఆ పాటలు కానీ, మా బాలసుబ్రహ్మణ్యం అభిమానంతో పాడటం కానీ, ఇవన్నీ కూడా మనకి ఒక సినిమాలో ఈటీవీలో చూసిన ప్రోగ్రాంగా అలాంటి చక్కటి ప్రోగ్రాము. తప్పకుండా నెల్లూరు ప్రజలు అందరూ కూడా నిన్ననే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కూడా అందరూ వారి స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు కలిసి ఒక మంచి విగ్రహాన్ని కూడా ఆయన ప్రారంభించారు. చాలా సంతోషం. అది నెల్లూరు నడుగుంటున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆయన దేశ విదేశాల్లో మన జిల్లా పేరు తీసుకోవాలి. వార్తా తీగ ప్రోగ్రాం వల్ల, అలాగే శంకరాభరణం గల ఎన్నో అవార్డ్స్ వచ్చింది. ఒక గొప్ప గాయకుడిగా ప్రపంచమంతా పేరు, ఒక తెలుగువాడిగా, ఒక నెల్లూరు జిల్లా వాసిగా మన పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన పేరు మీద చేయడం అనేది చాలా నేను జీవితాన్ని అభినందిస్తాను. దానికి సపోర్ట్గా మా 20 కళాశాల కన్వీనర్స్ హరివిడి కృష్ణ అధినేత కామెడీ నెల్లూరు కామెడీ యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు హరిబాబు గారు, అలాగే గిన్నెస్ రికార్డు అమీర్ జాన్ గారు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. తప్పకుండా నెల్లూరు ప్రజలు వచ్చి విజయ్ కుమార్ గారు చేసే ప్రోగ్రాం తప్పకుండా మీరు వచ్చి అభినందించాలని కోరుకుంటున్నాను. కళా హృదయులైన, కళా పోషకులైన మన సింహపురి ప్రజలకి, అలాగే కళల్ని తరతరాలుగా భావితరాలకు అందిస్తూ తరతరాలుగా కళల్ని కాపాడుకుంటూ వస్తున్న గాయని, గాయకులు, అలాగే నృత్య కళాకారులు, వీరికి కళా హృదయులైన సంగీత అభిమానులకి, నృత్య అభిమానులకి అందరికీ కూడా నమస్కారం. నా పేరు వి విజయ్ కుమార్. నేను సంగీతం అలాగే నృత్యం గురువుగా నేను కొన్ని ఏళ్ళుగా నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ ఇది గత 20 ఏళ్ల క్రితం కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకుని అక్కడి నుంచి రకరకాల కార్యక్రమాలు, వందల మంది శిష్యులు, ఇట్లా భగవంతుడి ఆశీర్వాదంతో నా ప్రయాణం కొనసాగుతుంది. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఉన్న అమితమైన ప్రేమ, ఆయన మీద ఉన్న గౌరవంతో చిన్నప్పటి నుంచి మా తరమంతా కూడా పాటలు వింటూ, పాటలు ఒక్కటే మాకు వ్యాపకంగా ఉండడం ద్వారా ప్రధాన కారణంగా
పాట, ఆ పాట త్రూగా నృత్యం, ఇవి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న డాన్స్ మాస్టర్లు కానీ డాన్సర్లు కానీ గాయని గాయకులు ఆర్కెస్ట్రా వారు ఎంతమంది అయితే ఉన్నారో ఈ గాయని గాయకులు వీళ్ళంతా కూడా అందరికీ స్ఫూర్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే మాస్ట్రో ఇళయరాజా గారు. వీరిద్దరూ ఎంతో స్ఫూర్తినిచ్చిన వారు. వీరిద్దరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి, అలాగే మాస్ట్రో ఇళయరాజా గారి జన్మదిన కార్యక్రమాన్ని వీరిద్దరి జన్మదినాలు పక్కపక్కనే జూన్ 3వ తేదీ 4వ తేదీ వీరిద్దరి జన్మదినాలను పురస్కరించుకుని వారిద్దరి పేరు మీద స్టేజ్ మీద 4 డాన్సులు 4 పాటలు పాడే అవకాశాన్ని, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాన్ని నాకు రావడం నిజంగా భగవంతుడు ఇచ్చిన కృపలాగా నేను భావిస్తాను. అది నా స్థాయి వాడికి ఇది చాలా పెద్ద ప్రోగ్రాము. ఈ కార్యక్రమాన్ని చేయగలగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ఈ కార్యక్రమం ఆదివారం 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి మన నెల్లూరు టౌన్ హాల్ నందు సంగీత విభావరి మరియు విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ చిన్నారి నుంచి నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని సంగీత విభావరి అలాగే నృత్యాలని కూడా వీక్షించి విని, అలాగే వారి ఊరి బర్త్డే కనుక ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ని కూడా వీక్షించి ఆ సంతోషంలో మీరంతా కూడా పాల్పంచుకుని సంతోషంతో పాటు కేకును కూడా పంచుకుని మన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.